డ్రగ్ వ్యవహారంలో సిట్ విచారణ పూర్తి చేసుకున్న తర్వాత అంతా పూరి జగన్నాథ్ ఏం మాట్లాడతారా అని ఎదురు చూశారు. అయితే పూరి జగన్నాథ్ విచారణ అనంతరం నేరుగా కారులో ఇంటికి వెళ్ళిపోయారు. కనీసం ఒక్క మాట కూడా మీడియాతో మాట్లాడలేదు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ తాను ఏం చెప్పదలుచుకున్నాడు 2 నిమిషాల నిడివిగల ఒక వీడియోని ఫేస్బుక్ తన ట్విట్టర్ ఖాతా నుంచి విడుదల చేశారు. తను నమ్ముకున్న వాళ్లే బాగా మోసం చేశారని, హాయ్ అని చెప్పే మీడియానే తను మరీ భూతద్దంలో చూపించి వెన్నుపోటు పొడిచిందని వాపోయాడాయన. ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ శాటిలైట్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు పూరి జగన్నాథ్. అందులో కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు. తాను డ్రగ్సే కాదు, ఎలాంటి ఇల్లీగల్ పనులు కూడా చేయనని కూడా చెప్పుకొచ్చాడు. సిట్ అధికారులు చాలా గౌరవంగా చూశారని, ఎన్నో ప్రశ్నలు అడిగారని, తాను కూడా వాటికి సమాధానం చెప్పారని చెప్పుకొచ్చారు. అంతేకాదు పూరి మాట్లాడుతూ, అసలు నేను మారను, నేను ఇలాగే ఉంటా, నా డైలీ లైఫ్లో ఎలాంటి మార్పు రాదు, ఈ విషయం ఈ సంఘటన నన్ను ఏమాత్రం మార్చలేదు, నేను చాలా మూర్ఖుణ్ణి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక బ్యాంకాంగ్ విషయానికి వస్తే, బ్యాంకాంగ్ అంటే పటాయ్ అంటే తనకు చాలా ఇష్టమని, తన కుటుంబంతో సహా అక్కడికి వెళ్తుంటారని, కేవలం స్క్రిప్ట్లు రాసుకోవటానికే తాను ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నారని, కేవలం 6 నెలలు పట్టే స్క్రిప్ట్ని 15 రోజుల్లో పూర్తి చేస్తానని, అందుకే తను బ్యాంకాంగ్ వెళ్తుంటారని, గిట్టని వాళ్లు తన మీద అనవసరంగా రాద్ధాంతం చేసి డ్రగ్స్ విషయంలో తన పేరు బదనాం చేశారని పూరి వాపోయారు. తనకు మసాజులు చేయించుకోవడం అంటే చాలా హాబీ అని కూడా పూరి చెప్పుకొచ్చాడు. పైగా తనకు మసాజ్ చేసేది ఒక లేడీ అని కూడా సంచలనంగా కామెంట్లు చేశారు. అయితే ఆమె వయసులో చాలా పెద్దదని, 54 సంవత్సరాలున్న ఆమె తనకు 15 సంవత్సరాల నుంచి మసాజ్ చేస్తుందని పూరి చెప్పుకొచ్చారు ఆ ఇంటర్వ్యూలో. ఆ మసాజ్ చేసే ఆవిడ తన భార్యకు బెస్ట్ ఫ్రెండ్ అని కూడా పూరి అన్నారు. ఇక మరోవైపు ఈ జరుగుతున్న పరిణామాలు బట్టి ఒక్క డ్రగ్స్ విషయమే కాదు, భారతదేశంలో ఎంతోమంది ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటన్నిటిని బేస్ చేసుకుంటూ జనగణమన అనే ఒక సినిమా తీస్తానని పూరి కాన్ఫిడెంట్గా చెప్పాడు. దానికి ట్యాగ్ లైన్ కూడా ఫిక్స్ చేశాడు పూరి, ఐ లవ్ ఇండియా, ఐ హేట్ ఇండియన్స్ అంటూ తనలో ఉన్నటువంటి నిక్షిప్తమైన భావాల్ని, ఫ్రస్ట్రేషన్ని, ఎన్నో ప్రశ్నలకు సమాధానాల్ని ఒక ఛాలెంజింగ్ టాస్క్గా తీసుకొని అందులో చూపిస్తానంటూ పూరి చెప్పుకొచ్చాడు. మొత్తం ఎపిసోడ్లో చూస్తే పూరి మాత్రం చాలా డల్గా కనపడ్డాడు. ఆయన కళ్ళల్లో చాలా డిప్రెషన్ తాలూకు ఛాయలు కనబడుతున్నాయి. త్వరలోనే ఈ వ్యవహారం నుంచి పూర్తిగా బయటకు వస్తారని, యథావిధిగా తన సినిమాలపై దృష్టి పెడతానని, దానివల్ల తన ప్రాజెక్టులకు ఎలాంటి ఇబ్బంది కూడా జరగదని కూడా పూరి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు.